రైట్ ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం. సీఎం సొంత జిల్లా అయినటువంటి మక్తల్లో మళ్ళీ కూడా దారుణం చోటు చేసుకుంది. ఇక్కడ ప్రభుత్వ పాఠశాలలో మళ్ళీ ఫుడ్ పాయిజన్ జరిగింది. ఇప్పటికే వారం 10 రోజుల క్రితమే ఈ కేసు ఇక్కడ ఫుడ్ పాయిజన్ అయింది. సో మళ్ళీ కూడా అదే ప్రాంతంలో అదే స్కూల్లో మళ్ళీ కూడా ఫుడ్ పాయిజన్ అయింది. ఒకసారి దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. సీఎం సొంత జిల్లాలో దారుణంగా మధ్యాహ్న భోజనం నడుస్తూ ఉన్నది. మక్తల్ మాగనూరు స్కూల్లో మళ్ళీ ఫుడ్ పాయిజన్ అయింది. వారం రోజుల్లో ఇది 3వసారి ఫుడ్ పాయిజన్ కేసులు అక్కడ నమోదవుతూ ఉన్నాయి. మధ్యాహ్న భోజనం తిన్నటువంటి 20 మంది విద్యార్థులకు తీవ్ర అస్వస్థత వచ్చింది. దాంతో వాంతులు విరోచనాలు రావడంతో అక్కడ మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి వాళ్ళని తరలించారు. ఈ నెల 19వ తారీఖు నాడు సేమ్ ఇలాగనే ఫుడ్ పాయిజన్ అయింది ఇదే స్కూల్లో. కానీ అయినా కానీ అధికారుల మీద పెద్దగా చర్యలు తీసుకోలేదు. ఏదో ఒక అధికారిని సస్పెండ్ చేసినట్టు చేసి మళ్ళీ వెంటనే ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ నెల 19వ తారీఖు నాడు దాదాపు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. సో అప్పుడు కూడా సేమ్ ఇలాగే అన్నంలో పురుగులు రావడము, ఆహార నాణ్యత లోపంతో వాళ్ళకు ఫుడ్ పాయిజన్ అయింది. ఇప్పుడు దానికి సంబంధించినటువంటి బ్రేకింగ్ మనం చూస్తా ఉన్నాం మిత్రులారా. ఒకసారి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ చూద్దాం. నిజంగా రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నదా లేదా, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చచ్చిపోయిందా, ఏంది అనేది కూడా మనం ఒకసారి చర్చించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిజంగా రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మరి ఎందుకు ఇంకా కూడా దీని మీద చర్యలు తీసుకోవట్లేదు? ఒకసారి ఏం జరిగిందో క్లియర్గా మీకు చదివి వినిపించేటువంటి ప్రయత్నం చేస్తా. రైట్ 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి 10 రోజులు కూడా గడవలేదు. మళ్ళీ ఇది హరీష్ రావు రెస్పాండ్ ఇది. ఒక్క నిమిషం ఆగండి మిత్రులారా, ఎక్కడ పోయింది అది డీటెయిల్స్ ఏమున్నాయి? రైట్. నారాయణపేట జిల్లా మాగనూరు జిల్లా పరిషత్ పాఠశాలలో మళ్ళీ మధ్యాహ్న భోజనం చేసినటువంటి 30 మంది పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయ్యింది. వారిని హుటాహుటిగా మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టం, ఇది పాతది అనుకుంటా కదా ఇది, ఇప్పుడు కొత్త ఎక్కడ పోయినాయ్యా? అంత కన్ఫ్యూజ్ అయిపోయింది. రైట్ ఓకే రైట్. ఇగో మళ్ళీ ఫుడ్ పాయిజన్ జరిగింది. నెల 19వ తారీఖు నాడు ఫుడ్ పాయిజన్ అయింది. మళ్ళా 2వసారి 10 రోజులు కూడా గడిచిపోక ముందుకే 2వసారి ఫుడ్ పాయిజన్ అనేటువంటి పరిస్థితి కనపడతా ఉంది క్లియర్గా. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను భయపెడుతున్న వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు. ఇప్పటికే ఫుడ్ పాయిజన్ కారణంగా పలువురు గురుకుల విద్యార్థులు కూడా మృతి చెందిరు. ఇవాళ వాంకిడికి సంబంధించినటువంటి ఇదే గురుకుల విద్యార్థిని శైలజ కూడా కన్ను మూసింది. ఆమెకు సంబంధించినటువంటి కార్యక్రమం కూడా ఒకవైపు అక్కడ జరుగుతూ ఉంది. మరొక వైపు సీఎం సొంత నియోజకవర్గంలో ఇప్పుడు మరొక ఘటన కూడా చోటు చేసుకుంది. నారాయణపేట జిల్లా మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కారణంగా ఆసుపత్రి పాలైన 100 మంది విద్యార్థులు. అయినా మారని ఇదేది 19వ తారీఖు నాడు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. అయినా మారని సిబ్బంది తీరు. ఫుడ్ పాయిజన్ అయిన తెల్లారి కూడా విద్యార్థులకు పురుగులన్నమే వచ్చింది. ఈరోజు మధ్యాహ్న భోజనం తిని మళ్ళా ఒక 20 మందికి కడుపులో నొప్పి, వాంతులు, విరోచనాలు రావడంతో వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి తరలించారు. ఒక్కసారి వాళ్ళ వీడియోలు చూస్తే మిత్రులారా చాలా దారుణంగా ఉన్నాయి. ఇక చూడండి ఒక్కసారి, ఇదిగో పిల్లల్ని ఎట్లా తీసుకొస్తారు చూడండి ఒకసారి. వాళ్ళు ఎంత బాధపడతా ఉన్నారు, ఎంత అదైతా ఉన్నారు చూడండి. ఇగో మోసుకొస్తారు. ఏం ప్రభుత్వం రా ఇది, పనికి మాలిన ప్రభుత్వం. ఇగో వణుకుతురు పిల్లలు.
అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా, అసలు ప్రభుత్వం ఉంటే ఈ ఘటనలు మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి, దేనికోసం జరుగుతూ ఉన్నాయి, దీని వెనకాలన్నటువంటి కోణం ఏంది ఒకసారి ఇక్కడ చూడండి. ఇగో వాళ్ళ పరిస్థితి చూడండి ఎట్లా ఉందో. ఇగో అయ్యో. సో ఈ ఘటన మీద హరీష్ రావు కూడా స్పందించిండు. 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ జరిగి 10 రోజులు కూడా గడవలేదు. మళ్ళీ మాగనూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. 30 మంది విద్యార్థులు వాంతులు కడుపు నొప్పితోటి మహబూబ్ నగర్ జిల్లా దవాఖానలో చేరిన దుస్థితి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ కేసులు నమోదవుతున్నా, ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వేయడం లేదు. తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కనీసం చర్యలకు కూడా ఉపక్రమించడం లేదు. విద్యార్థులకు కల్తీ ఆహారం పెడితే జైలుకు పంపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలే అయ్యాయి. మాటలే తప్ప చేతకానటువంటి ఈ ప్రభుత్వం నిర్లక్ష్య తీరు వల్లనే ఇంకెంతమంది విద్యార్థులు ఆసుపత్రి పాలు కావాలి, ఎంతమంది ఇంకా చనిపోవాలని చెప్పేసి హరీష్ రావు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వడం జరిగింది. అయితే ఇదే ఘటనకు సంబంధించి ఒకసారి నేను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా. శంకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మనం లైవ్ లో ఉన్నాం సార్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఇప్పుడే ఒక కేసు చూస్తున్నాము మక్తల్లో, మళ్ళీ నారాయణపేట జిల్లా మక్తల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మరొకసారి ఫుడ్ పాయిజన్ అయిపోయి దాదాపు 30 మంది విద్యార్థులకు అస్వస్థత, వాంతులు, విరోచనాలు రావడంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్టుగా ఇప్పుడే వార్తలు వస్తున్నాయి. ఆ వీడియోలు, ఫోటోలు అన్ని చూస్తూ ఉన్నాం సార్. ఇది గతంలో 19 తారీఖు నాడే ఇదే స్కూల్లో ఘటన జరిగింది. అది మీకు ఎస్ సార్. మళ్ళీ అదే స్కూల్లో మళ్ళీ జరగడం, దీన్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వ వైఫల్యం ఇక్కడ కనపడుతోంది కదా, ఏం చెప్పదలుచుకున్నారు? ఏం చెప్పదలుచుకున్నది, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి ఒక్క వ్యక్తే, రేవంత్ రెడ్డి సార్. ఆయన ఎన్నడూ కూడా ఈ జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్లను కానీ లేకపోతే జిల్లా కలెక్టర్లను పిలిపించి పిల్లలకు సరి అయిన తిండి పెట్టాలి, వాటి మీద నిరంతర పర్యవేక్షణ ఉండాలి అన్న కనీస బాధ్యత కూడా వహిస్తలేడు. దాని వల్లనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి. నిజంగా 24 గంటలు విజిలెన్స్ టీంలను పెట్టి కంటిన్యూస్ గా సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి, తర్వాత పిల్లలకి ఎలాంటి తిండి పెడుతున్నారు, ఏంటి ఇచ్చే ఫుడ్ ఐటమ్స్ ఏ విధంగా ఉన్నాయి, మరి పురుగులు నా అన్నం వస్తుందా రేషన్ షాప్ లో నుంచి, లేకపోతే యూటెన్సిల్స్ కరెక్ట్ గా కడుగుతున్నారా లేదా, వాటర్ ఎలాంటిది తీసుకొస్తున్నారు, వంటశాల ఏ విధంగా ఉంది, వీటి మీద అంతా కూడా రెగ్యులర్ గా పర్యవేక్షిస్తే తప్ప కాదు. కేసీఆర్ గారి సమయంలో ఈ కంటిన్యూస్ పర్యవేక్షణ లేదు, విజిలెన్స్ టీం విపరీతంగా వచ్చేవి. సో వాళ్ళకి స్కూల్ హెడ్ మాస్టర్ కు అడ్మినిస్ట్రేషన్ తెలియకుండానే వచ్చేవి. కానీ ఇప్పుడు అది లేదండి, అసలు దాని గురించి ఎవ్వరు కూడా ఆలోచిస్తలేదు. అందువల్ల ఇవన్నీ అవుతున్నాయి. అంటే ముఖ్యమంత్రికి ప్రధానంగా ఈ రాజకీయాలు చేయడంలో ఉన్నంత శ్రద్ధ వారికి ఈ పిల్లలకు సరి అయిన తిండి పెట్టాలి, వాళ్ళకి మంచి విద్యను ఇవ్వాలి, తర్వాత వాళ్ళ భవిష్యత్తు గురించి రకరకాల ప్రణాళికలు రచించాలన్న విషయంలో ఏమాత్రం స్పష్టత లేదు ముఖ్యమంత్రికి. ఒకవైపు ఇవాళ వాంకిడిలో కూడా చూస్తున్నాం సార్, ఒక అమ్మాయి ఆల్రెడీ 20 రోజులు మృత్యుతో పోరాడి ఆమె చనిపోయింది. మరొక వైపు ఇక్కడ పిల్లలకి ఇట్లా ఫుడ్ పాయిజన్. ఏంది అసలు ఇది, ఏం జరుగుతా ఉంది రాష్ట్రంలో? ఏం జరుగుతుంది అసలు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది దోచుకోవడం కోసం. ఎవరి మంత్రులు వాళ్ళు దుకాణాలు ఓపెన్ చేసుకున్నారు, ఎవరి దుకాణాలు ఓపెన్ చేసుకున్నారు. అధికారులేమో మా ఇళ్ల స్థలాలు రాలేదురా మొర్రో అని వాళ్ళు ఏడుస్తున్నారు. సో ఇంకా ఎక్కడ ఇది ఉంది చెప్పండి? ముఖ్యమంత్రికి అధికార యంత్రాంగం మీద పట్టే లేదు, ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు కాబట్టి అధికారులు కూడా పట్టించుకుంటలేరు. ఇంకా ఎక్కడ పాలన ఉంది చెప్పండి?
వాంకేడిలో అయితే ఎంత ఘోరం అండి. నేను ఇంతవరకు ఈ 9 సంవత్సరాలు ఎప్పుడు కూడా అలాంటి కేసు చూడలేదండి నేను. అంటే విషాహారం తిని అప్పుడప్పుడు హాస్పిటల్ పాలు అవుతుంటారు పిల్లలు. కానీ హాస్పిటల్ పాలైనప్పుడు 2 విషయాలు జరగాలి. ఒకటేమో ఎందుకు విషాహారం వచ్చింది, ఎందుకు వేరే స్కూల్లో రావడం ఈ స్కూల్లోనే ఎందుకు వచ్చింది అనేది ఆ అధికారులు చూస్తారు. కాంట్రాక్టరా, లేకపోతే వర్కర్లా, లేకపోతే ఫుడ్ మెటీరియలా, లేకపోతే సౌకర్యాలా చూస్తారు. రెండవది వచ్చేసి ఈ హాస్పిటల్ కి వచ్చిన తర్వాత అసలు పిల్లలు చచ్చేదాకా తీసుకురాకూడదండి. ఎట్లాంటి అసలు నాకు ఆశ్చర్యం, విషాహారం తిని వెంటిలేటర్ మీద పోవడం అంటే అదే కదా. అంటే కిడ్నీ కానీ లివర్ ఇవన్నీ కూడా మెల్లమెల్లగా పాడైన ఊపిరితిత్తులు అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. అంటే వెంటనే ఎఫెక్ట్ పడవు కదా సార్, కొంత టైం తీసుకుంటది దాన్ని ఎఫెక్ట్ పడాలంటే. అవును, ఇట్లా నా ప్రశ్న ఏంటంటే ఎట్లయింది, ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? ఇప్పుడు ఇదే కాదండి, ఇది సెకండ్ కేసు నాకు తెలిసి. విషాహారంతో హాస్పిటల్లో వాడడం అనేది సెకండ్ కేసు. భువనగిరిలో కూడా బచ్చలకూర శ్రీకాంత్ అనే పిల్లగాడు అబ్బాయి చనిపోయింది. 4 రోజులు హాస్పిటల్ కి పంపించకపోయాడు. 7th క్లాస్ సంథింగ్ అనుకుంటా సార్ అబ్బాయి. 6th క్లాస్. అవును. 4 ఆటో డ్రైవర్ కొడుకు భూదాన్ పోచంపల్లి. అవును. చచ్చిపోతున్నాడు అని తెలిసి ఆగమేఘాల రెయిన్బో హాస్పిటల్ పంపించారు. ఇంకా 3వ విషయం ఏంటంటే ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పిల్లలను ప్రైవేట్ హాస్పిటల్ అయినా పర్లేదు, సౌకర్యాలు బాగుంటే పంపించాలన్న సోయి కూడా లేదండి. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ పోవాలంటే గవర్నమెంట్ హాస్పిటల్ సౌకర్యాలు వాంకేట్ ఎక్కడ ఉంటాయి సౌకర్యాలు చెప్పండి. అంటే ఇంత దారుణంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే నేను ఊహించలేకపోతున్నా. పెద్దాపూర్ గురుకుల పాఠశాల అయితే ఒక వారంలోనే 2 పిల్లలు చచ్చిపోయారు పాము కాటుకు గురై. అంటే పిల్లలను పంపించేది చావడానికి ఆ స్కూళ్ళకు, నాకు డౌట్ వస్తుంది అసలు. అంటే బేసిక్ గా మనం గురుకులాలు అంటే గతంలో కొంత నాణ్యమైనటువంటి ఫుడ్డే కాదు, నాణ్యమైన చదువు ఉంటుంది. అక్కడికి వెళ్తే చాలా రకరకాల యాక్టివిటీస్ ఉంటాయి. ఇప్పుడు మీ హయాంలో ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కినటువంటి విద్యార్థులు ఉన్నారు, రకరకాల క్రీడా రంగాల్లో ముందుకు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఏవియేషన్ రంగంలోకి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది నౌకా రంగంలోకి పోయినటువంటి వాళ్ళు ఉన్నారు, ఇట్లా చాలా మంది ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చదువులు ఇవన్నీ పక్కన పెడితే బతికే ప్రాణమే చాలా డేంజర్ లో ఉన్నట్టు పరిస్థితి కనపడతా ఉంది కదా. అదే కదా చెప్పేది శంకర్ గారు. అసలు బతకడమే పెద్ద సాహసంగా అనిపిస్తుంది ఇక్కడ. అదొక అదృష్టంగా, అంటే ఈ స్కూళ్ళలో బతికి బట్టగడం అనేది అదృష్టంగా భావించాల్సి వస్తున్నది. అది పరిస్థితిని, అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు ఎలా ఉండబోతుంది సార్? అంటే మీరు మీ ఒక బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా కాకుండా మీరు ఇప్పుడు నెక్స్ట్ అంటే మీరు గురుకులాల్లో పనిచేసిర్రు, మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది మరి? ఇట్లా రోజు ఇలా జరుగుకుంటూ పోతా ఉంటే ఏం చేయబోతా ఉన్నారు ఫ్యూచర్లో మీరు? మేము పోరాటం చేయబోతున్నామండి. తప్పకుండా ప్రభుత్వాన్ని నిలదీస్తాం, న్యాయ వ్యవస్థను కూడా ఆశ్రయిస్తాం. మా మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని జైళ్ళలో కూడా ఎన్నిసార్లు జైలుకు పంపించినా కూడా మేము ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. విద్యార్థులకు తప్పకుండా అన్ని సౌకర్యాలు అందే విధంగా చూస్తాం. ఇప్పుడు చలికాలం ఉంది శంకర్ గారు, రగ్గులు ఇవ్వకపోతే ఎట్లా అంటే నాకు అర్థం కాదు. కేసీఆర్ గారు అయితే 6 నెలల ముందునే రగ్గులకు ఆర్డర్ చేసేవారు ఆయన ప్రభుత్వంలో. ఇక్కడైతే అసలు దాని గురించి సోయి కూడా లేదు ఎవరికి. ఆ పిల్లల పరీక్ష ఫీజులు కూడా కట్టలేరా అండి ప్రభుత్వం? తల్లిదండ్రులకు ఫోన్ చేసి మా దగ్గర డబ్బులే మీరు కట్టండి అంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో పిల్లల తల్లిదండ్రులతో ఫీజులు కట్టించడం అనేది. సో అందుకొరకు ఈ ప్రభుత్వం అన్ని రంగాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినాక కూడా మనం చూస్తా ఉన్నాం, ఇవాళ పత్రికల్లో కూడా వార్తలు వచ్చినాయి, 48 మంది విద్యార్థులు చనిపోయారు. సో అందులో ఫుడ్ పాయిజన్ వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు, కొంతమంది ఆరోగ్యం బాలేక. సో మొత్తం 48 మంది దాకా చనిపోయారు. అంటే ఇంత గతంలో కూడా ఇలాంటి మరణాలు ఉండేటివా, లేకపోతే ఈ స్థాయిలో ఉండేటివా, ఇంతకంటే తక్కువ ఉండేటివా, ఎలా ఉండేది సార్ గతానికి? గతంలో పూర్తిగా మరణాలు లేవు అని నేను చెప్పను, కానీ వాళ్ళకు స్వాభావికంగా వచ్చిన రుగ్మతల వల్ల, సహజంగా వచ్చిన కారణాల వల్ల చనిపోయే వాళ్ళ పిల్లలు. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతోని, అధికారుల నిర్లక్ష్యంతోని, ప్రిన్సిపల్ నిర్లక్ష్యంతోని జరిగిన మరణాలు చాలా తక్కువ. గత ప్రభుత్వంలో చాలా అంటే చాలా తక్కువ. 24 గంటల నుంచి రోజుకి 24 గంటలు, వారానికి 7 రోజులు పిల్లలు ఇంటికి పోయినా కూడా నిరంతరం పర్యవేక్షించే ఒక వ్యవస్థ గతంలో ఉండింది, పనేషియా కమాండ్ సెంటర్. ఇప్పుడు ఆ కమాండ్ సెంటర్ నే క్లోజ్ చేసిండ్రు. అసలు విద్యాశాఖకి మంత్రి లేడండి.
విద్యాశాఖ మంత్రి లేకపోతే ఎవరు అడుగుతారు ఇవన్నీ? మరి అవును, ఎందుకు మంత్రిని నియమిస్తలేడు ఇవన్నీ? అందుకొరకు అసలు పూర్తిగా దీని మీద పోరాటం చేయబోతున్నాం. రేవంత్ రెడ్డి గద్దె దిగేదాకా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ. సో ఇట్లా చూస్తూ ఉన్నాం మనం. అంటే ఎంత దుర్మార్గంగా ఉందంటే, ఒకవైపు వాంకిడికి సంబంధించినటువంటి గురుకుల విద్యార్థిని శైలజ చనిపోయి ఆమె అంత్యక్రియలు ఇంకా పూర్తి కాలే అక్కడ, ఇంకా ఆ కార్యక్రమం నడుస్తూనే ఉంది. మరొక వైపు ఈ మాగునూరులో మొన్న 10 రోజుల క్రితమే ఒక కేసు 100 మందికి ఫుడ్ పాయిజన్ కాబట్టి 100 మంది హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. ఆ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆ 100 మందికి పొద్దుగాల టిఫిన్ తెస్తే ఆ టిఫిన్లో కూడా పురుగులే వచ్చినాయి. అలాగనే అదే రోజు మళ్ళీ తెల్లారి రోజు కూడా మధ్యాహ్న భోజనంలో మళ్ళీ పురుగులు వచ్చినాయి. ఏది అదే స్కూల్లో. ఇది 3వసారి ఘటన, ఇది 3వసారి మళ్ళీ పురుగులు వస్తే ఆ స్థానిక మాజీ ఎమ్మెల్యే చిట్టమ రామ్మోహన్ అయితే ఉన్నారో ఆయన పోయి అక్కడ వాళ్ళందరికీ కూడా ఫుడ్ ఆయన వండిపించి పెట్టించినటువంటి పరిస్థితి. మళ్ళీ అదే స్కూల్లో ఇవాళ 10 రోజులు కూడా దాటలేదు, మళ్ళా ఫుడ్ పాయిజన్ అయ్యి 30 మంది పిల్లలు ఇలా కింద మీద పడుకుంటూ హాస్పిటల్కి పోయినటువంటి పరిస్థితి. ఇది ఒకటే కాదు, ఒకసారి రాష్ట్రంలో ఎన్ని అయినాయో ఒక హ్యాండిల్ చాలా అద్భుతమైనటువంటి ట్వీట్ వేసింది. భువనగిరి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థులలో ప్రశాంత్ అనే విద్యార్థి మృతి చెందిండు. ఎప్పుడు? జూలై 12 తారీఖు నాడు ఈ అబ్బాయి చనిపోయిండు. ఇదే ఫుడ్ పాయిజన్ సంబంధించినటువంటిది. ఇక ఇట్లా పోతే కిందంగా ఇక చూడండి, ఇగో ఇదే గురుకుల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగి 40 మంది విద్యార్థులకు ఆసుపత్రి పాలయ్యారు. భువనగిరి గురుకుల హాస్టల్లో కల్తీ ఆహారంతో విద్యార్థులు ఆసుపత్రి పాలు. ఫుడ్ పాయిజన్తో 40 మంది విద్యార్థులకు వాంతులు విరేచనాలు రావడంతో ఆసుపత్రికి తరలించారు. ఇందులో ఉన్నటువంటి అబ్బాయి ఎప్పుడు 12 తారీఖు నాడు అది వేస్తే ఇగో ఏప్రిల్లో అబ్బాయి కూడా కన్నుమూయడం జరిగింది. సో ఇట్లా అన్నీ కూడా ఈ హ్యాండిల్లో కూడా ఉన్నాయి చూడండి. ఇగో మెదకు రామాయంపేట మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో ఉదయం విద్యార్థులకు పెట్టే టిఫిన్లో బల్లి పడింది. ఆ టిఫిన్ తిన్న 17 మంది విద్యార్థులకు వాంతులు అస్వస్థతకు వాళ్ళు కూడా గురయ్యారు. ఇట్లా బల్లులు వాడి కప్పలు వాడి ఇవన్నీ కూడా ఇగో భైంసాలో నిర్మల్ భైంసాలో ఇదే కథ. దహేంగా ఉన్నటువంటి ప్రభుత్వ స్కూల్లో కూడా ఫుడ్ పాయిజన్ అయి 15 మందికి. నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలంలో కూడా సేమ్ కేజీబీబీలో ఇదే ఫుడ్ పాయిజన్ కేసులు. ఇట్లా మొత్తము 880 కేసులు నమోదైనాయి దాదాపు. ఏది ఈ ఫుడ్ పాయిజన్ కేసులు. 48 మంది విద్యార్థులు చనిపోయారు. అయినా కానీ ఈ ప్రభుత్వము దున్నపోతు మీద వానబడ్డట్టే బిహేవ్ చేస్తూ ఉంది, కనీసం స్పందిస్తలేరు. ఇక్కడ పిల్లలేమో ఆసుపత్రుల పాలయ్యి విషాహారం తిని, వీళ్ళేమో హాస్పిటల్ పాలయ్యి ప్రాణాల మీద తెచ్చుకుంటారు. మరి రేవంత్ రెడ్డి గారేమో ఢిల్లీ ఫ్లైట్ ఎక్కాలి పోవాలి, ఓం బిర్లా బిడ్డ పెళ్లికి పోయి ఆడ మంచిగా ఏమంటారు విందు భోజనాలు తినాలి. అలాగనే ఢిల్లీకి పోయి వాళ్ళ పార్టీ పెద్దలను కలిసేసి ఆ లాబింగ్ కార్యక్రమాలు చేసుకోవాలి. విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది. ఎన్నడన్నా ఒక్కరోజు ఒక అర్ధగంట సేపు రివ్యూ చేసిండా? ఎన్నడన్నా చేసినా? గింతమంది పిల్లలు చనిపోతా ఉన్నారు, గింతమంది ఈ గురుకులాలనే మెయింటైన్ చేయనీక చేతనైతలేదు ఈ మోతేవార్లకి. వీళ్ళంటే ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని కట్టేసి ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి నాణ్యమైనటువంటి ఫుడ్ అందిస్తామని చెప్తా ఉన్నారు వీళ్ళు. ఇది వీళ్ళ తీరు, ఇది వీళ్ళ కథ. సో కాబట్టి ప్రజలారా గుర్తుపెట్టుకోండి, గురుకులాలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారంలో ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలుగా మనమే తిప్పికొట్టాలి. ప్రతిపక్షాలు మాత్రమే మాట్లాడాలన్నటువంటి ఈ సోయిలో ఉండాల్సినటువంటి అవసరం లేదు. ప్రజలుగా మనమే, ఎందుకంటే ఇలా వాళ్ళ పిల్లలు రేపు మన పిల్లలు. సో కాబట్టి ఈ పరిస్థితి రాకూడదని చెప్పేసి మనము నడుం బిగించాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ప్రతి తెలంగాణ పౌరుడు కూడా దీని మీద మాట్లాడితేనే ప్రభుత్వానికి కనువిప్పగలుగుతుంది. అప్పుడు ప్రభుత్వం కనీసం స్పందించి ఆ రకంగా చర్యలను తీసుకుంటుంది. ఈ ఫుడ్ పాయిజన్ కేసులు కాకుండా చూసేటువంటి ప్రయత్నం అన్న చేస్తారు. సో దీని గురించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. ఏదేమైనా దీన్ని మనం ఇంకా కొంచెం ముందు తీసుకుపోయేటువంటి ప్రయత్నం చేద్దాము. రేపు పేపర్లో కూడా దీని మీద డీటెయిల్డ్ అనాలిసిస్ కూడా రేపు మార్నింగ్ కూడా నేను చేస్తాను మిత్రులారా.